అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 171 స్క్వేర్ యార్డ్స్, 171 గజాలు. స్క్వేర్ యార్డ్స్ మంచి ఎక్కువ అనమాట. ఈ స్క్వేర్ యార్డ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, 30 ఫీట్ల రోడ్డు. ఇది బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. లొకేషన్ వచ్చేసి చిర్యాల లొకేషన్లో ఉంది. ఇది ముందుగా ర్యాంపు, ఇది పార్కింగ్ పెద్దగానే ఉందండి. ఇన్నోవా కారు, ఫార్చునర్ కారు ఈజీగానే పెట్టుకోవచ్చు. ఇటువైపు కూడా మనకి సెట్ బ్యాక్ అనేది ఉంది వాస్తు ప్రకారం. ఇటువైపు మనకి బోర్ వస్తుంది, ఇక్కడ మనకి సంప్ వస్తుంది. సెట్ బ్యాక్ ఏరియా ఇది ఎంట్రన్స్. ఇటువైపు మనకి స్టెప్స్ ఇంకలో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. సర్వెంట్ యాక్సెస్ కోసం మేడ్ యాక్సెస్ అన్నమాట. ఇది మెయిన్ డోర్ అండి. సింహద్వారం మనకి టేక్తో వస్తుంది. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇటువైపు ఒక విండో ఉంది, స్ట్రైట్గా కనిపిస్తుంది టీవీ యూనిట్. ఇటువైపు వస్తే మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. చాలా స్పేషియస్ ఇల్లు, బాగుంటుంది. సో ముందుకు వస్తే పూజ గది, కిచెన్. సో చూసుకోండి కిచెన్ యొక్క బాటమ్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది. షెల్ఫ్లు కానివ్వండి, ఇక్కడ ఉపయోగించిన టైల్స్. ఈ డోర్ వచ్చేసి మేడ్ యాక్సెస్ కోసం అండి. సో పని మనిషి ఎవరైనా ఉంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. డైనింగ్ ఏరియా. కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. వెంటిలేషన్ మాత్రం కావాల్సినంత ఉంది. 2 BHK హౌస్ ఇది. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ రావడం జరిగింది. బాత్రూమ్ అయితే మీకు 3 ఉన్నాయండి. అవుట్ సైడ్ టాయిలెట్ కూడా ఉంది. ఇది కామన్. ఇది మాస్టర్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, అటాచ్ వాష్రూమ్, ఇది చిల్డ్రన్స్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్ అండి. ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇటువైపు వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. పైన మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంటైర్లీ హౌస్ అండి. 2 BHK హౌస్ ఇది. 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్తో పాటు టాయిలెట్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు 3 వచ్చినాయి. అవుట్ సైడ్ టాయిలెట్ ఒకటి ఉంది, లోపల 2 ఉన్నాయి, కామన్ ఒకటి, అటాచ్ వాష్రూమ్ ఒకటి. సో బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, తూర్పు ద్వారం అండి. ఈస్ట్ ఫేసింగ్, మంచి స్పేషియస్గా ఉంది. 171 స్క్వేర్ యార్డ్స్ ఉంది. 171 గజాలు. మీకు 150 గజాలు దొరుకుతాయి, 167 దొరుకుతాయి జనరల్. కానీ 170 పైన దొరకడం తక్కువ. మంచి బడ్జెట్లో మీకు 171 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇది 28x55 డైమెన్షన్, మంచి డైమెన్షన్. మామూలుగా ముందు మనకి 27 ఉంటేనే బిల్డింగ్ బాగా వస్తుంది. అట్లాంటి 28 ఉంది. లోతు కూడా మంచి లోతు, 55 ఉంది. సో టోటల్ బిల్డింగ్ చూసుకుంటే మీకు 1350 SFT దాకా వస్తుంది. ఇంతకుముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, 30 ఫీట్ల రోడ్డు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 85 lakh రూపీస్, ఓన్లీ 85 లక్షల రూపాయలు మాత్రమే. 85 lakhsకి మీకు ఈస్ట్ ఫేసింగ్ 171 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ అవైలబుల్గా ఉంది. నెగోషియబుల్ ప్రైస్. లొకేషన్ వచ్చేసి చిర్యాల, నియర్ ECIL, హైదరాబాద్. చిర్యాల అనేది మనకి ECIL, కుషాయిగూడ, నాగారం తర్వాత మనకి చిర్యాల వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 8కి బాగా దగ్గర. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఈ ప్రాపర్టీ మనకి మెయిన్ రోడ్కి బాగా దగ్గర. 100 ఫీట్ల కీసర మనకి ECIL రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ నుండి చూసుకుంటే బాగా దగ్గర రెసిడెన్షియల్ ఏరియా, ఇల్లులు ఉన్నాయండి. ప్రైస్ మంచి ప్రైస్. మీరు కంపారిజన్ చేసుకోండి వేరే చోట కూడా. 171 గజాల ఈస్ట్ ఫేసింగ్, క్రాస్ లేమ్ లేకోకుండా మంచి డైమెన్షన్ ఉన్న ఇల్లు మీకు 85 lakhs, స్టిల్ నెగోషియబుల్. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.